అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనము మన ఛానల్లో అందరికీ ఇష్టంగా తిని బ్రేక్ఫాస్ట్ ఒకటి చేస్తున్నానండి. అదేంటంటే పెసలు, బొబ్బర్లు, బియ్యం ఈ మూడు కలిపి ఉదయం పూట బ్రేక్ఫాస్ట్గా తింటే చాలా బాగుంటుంది. ఇది మంచి ప్రోటీన్, ఫైబర్ ఉంటుందండి దీంట్లో. పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. దీన్ని పిల్లలకి మనము లంచ్ బాక్స్లో కూడా పెట్టొచ్చండి. ఈ బ్రేక్ఫాస్ట్ని ఏ విధంగా తయారు చేయాలో నేను చూపిస్తాను. దానికి కావలసిన పదార్థాలు అయితే ఇవైతే నేను నానబెట్టుకున్నాను అనమాట. ఈ గ్లాస్ తోటి బియ్యము ఒకటి, పెసలు ఒకటి, బొబ్బర్లు ఒకటి, 3 తీసుకున్నాను. 3 తీసుకొని కలిపి నానబెట్టుకున్నాను అనమాట. వీటిని దీన్ని పక్కన పెట్టేస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు మనకి చూపిస్తానండి. పచ్చిమిర్చి, అల్లము, జీలకర్ర, కొత్తిమీర, క్యారెట్ ఇవి ఉపయోగించి ఈ బ్రేక్ఫాస్ట్ ఏ విధంగా చేయాలో చూపిస్తానండి. ఓకేనా? స్టవ్ వెలిగించుకున్నానండి. వెలిగించుకొని నేను ఇది తయారు చేయడానికి ఈ గిన్నె తీసుకుంటున్నాను. ఏ విధంగా చేయాలో చూపిస్తానండి. వీటిని మటుకు నేను ఇవి పచ్చిమిర్చి, అల్లము, జీలకర్ర ఈ 3 నేను కొంచెం దంచుతున్నాను. మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చపచ్చగా దంచితే కొంచెం బాగుంటుంది. తినడానికి కూడా కొంచెం బాగుంటుంది. వెట్టిన మిరపకాయలు ఉంటే బాగుండదు, అందుకని ఇవి దంచేస్తాను అనమాట. ఈ గిన్నె పెట్టుకొని ఈ గిన్నెలోకి మనము వాటర్ తీసుకుందామండి. వాటర్ అయితే మీకు చెప్తాను. ముందైతే వాటర్ తీసుకుందాము. గ్లాస్తో తీసుకున్నాను కదండి. ఈ గ్లాస్తోనే నేను 3 అనమాట. బియ్యం 1 గ్లాసు, పెసలు, బొబ్బర్లు 3, 3టికి 3 2 6 లెక్కన 6 అంటే 6 గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ వాటర్కి మనము సాల్ట్ యాడ్ చేసుకున్నామండి. మనకి రుచికి సరిపడా తీసుకున్నాము. ఈ వాటర్ని అయితే మనం టేస్ట్ చూసుకొని ఉప్పు వేసుకోవచ్చు. మూత పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు మనము మూత తీసి చూద్దామండి. కాగుతుందండి. ఇది కోసి పెట్టుకున్నాం కదండి. ఇవి యాడ్ చేద్దాము. క్యారెట్ ఇవి మీరు చిన్నపిల్లలకి కొంచెం మంటగా అట్లా స్పైసీగా ఉంటుంది అనుకుంటే ఇది అవాయిడ్ చేయొచ్చు, ఏం పర్వాలేదు. ఇది ఒట్టిగా చేసుకున్న క్యారెట్ వేసుకొని చేసుకున్న చాలా బాగుంటుంది. మన పెద్దవాళ్ళు కూడా తినేటట్టుగా ఉండాలంటే కొంచెం ఇది పచ్చిమిర్చి, అల్లము, జీలకర్ర వేసాను. ఇది కూడా వేసేస్తున్నాను. ఉడికేటప్పుడు ఉడుకుతున్నాను అనమాట. కొత్తిమీర కూడా వేసేస్తున్నానండి. కొత్తిమీర నానబెట్టుకున్న ఉన్నాయి కదండి, ఇవి వేసేస్తున్నాను. ఇవి వీటిని కలిపేసి ఇంకా మూత పెట్టేసుకుందామండి. ఒకసారి మూత చూద్దామండి. ఇవ్వండి, అయిపోయింది. మంచి రెసిపీ అండి ఇది. మంచి హెల్తీ ఫుడ్. పిల్లలు తినొచ్చు, పెద్దవారు తినొచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఇది పెట్టి పంపించవచ్చు. ఇప్పుడు సర్వ్ చేసుకుందామండి. ఇంకా అయిపోయింది. ఇదిగండి, ఇంకా సర్వ్ చేసుకుందాం ప్లేట్లోకి. ఇటువంటి రెసిపీలు ఇంకా కావాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి. ఇదిగోండి, ఇప్పుడు మనం దీంట్లోకి ఏం వేసుకొని తిన్నాము అనేది చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఈ అన్నంలోకి మనము కొబ్బరి పొడి అండి. కొబ్బరి పొడి చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. కొబ్బరి పొడితో మంచిగా ఇది తినొచ్చు. ఇటువంటి కొబ్బరి పొడి కూడా ఎలా తయారు చేయాలో మళ్ళీ నేను చూపిస్తానండి ఒకసారి మన ఛానల్లో.
ఓకేనా? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.